వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఇవన్నీ వేసుకొని ముందు కూర్చుంది ఏం చూపించబోతుంది అనుకుంటున్నారా? మీ గెస్ కరెక్టే. మరి సీజన్ కదా, ఈ సీజన్లో మనము మెయిన్ ఆవకాయ కంటే శాంపిల్గా పెట్టుకునే రకరకాల ఆవకాయలు ఎంజాయ్ చేస్తాం కదా, ఆ ప్రాసెసే ఇదన్నమాట. యాక్చువల్గా సండే ఫస్ట్ హాఫ్ అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని అలిసిపోయి పడుకుని అలా లేచేటప్పటికి మా నేబర్ వాళ్ళ ఊర్లో చెట్టు నుంచి కాయలు కోసుకొచ్చానని చెప్పి నాకు ఒక 5, పక్కన ఇంకొక నేబర్కి ఇంకొక 5 ఇచ్చింది. సో మా ఫ్రెండ్కి ఏమీ రాదంట పెట్టుకోవడం, ఎలా చేసుకోవాలి అని అడిగింది. ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి కూర్చొని చేసేసుకుందాం కట్ చేసుకుని అని మా ఇంట్లో ఈ ప్రాసెస్ ప్రోగ్రామింగ్ అంతా చేయడం స్టార్ట్ చేసాం. ముందుగా 5 కాయలేమో ఇలాగా ముక్కావకాయ కింద కట్ చేసుకుంటున్నాము. సో వాటిని కట్ చేసిన ముక్కల్లో ఈ టీ గ్లాస్తో నేను 3 టీ గ్లాసెస్ ఆఫ్ కారం వేసుకున్నాను. పసుపు యాంటీబయాటిక్ అండ్ పాడవకుండా కూడా ఉండడానికి వేస్తాము, ఆరోగ్యం శుభం అన్నీ. అండ్ 3 గ్లాసుల కారం, 3 గ్లాసుల మెంతిపిండి ఆవపిండి యాడ్ చేసుకుంటున్నా. ఇంకా నాకు అందులో ఉన్నది కూడా వేసేయాలనిపించి ఆ ఉన్నది మొత్తం యాడ్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే ఉప్పు విషయానికి వచ్చేటప్పటికి ఉప్పు మాత్రం మనం ఎప్పుడు ఈక్వల్ తీసుకోకూడదు, ఎందుకో మీకు తెలుసు కదా, ఉప్పగా అయిపోతుంది. సో ఉప్పుని తగినంత మాత్రమే యాడ్ చేసుకోవాలి. 1.5 to 2 మధ్యలో నేను యాడ్ చేశాను. చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి ఆవకాయ పెట్టుకోవడం. ఇంట్లో మీకు కనుక కారం, ఆవపిండి, ఉప్పు రెడీగా ఉంటే ఒక కాయ తెచ్చుకున్నారా, కట్ చేసేసారా, పెట్టేసుకున్నారా, అంతే, వెరీ ఈజీ. సో చెప్పాను కదా, ఉప్పు 1 తర్వాత ఇంకొకటి 2 గ్లాసులు అయితే యాడ్ చేశాను. నాకు కొంచెం ఉప్పగా అనిపిస్తుంది అని భయం వేసింది, బట్ అన్నంలో కలుపుకుని తిన్నప్పుడు ఎంత బాగుందో అసలు. వెంటనే రెసిపీ మీతో షేర్ చేసేసి అప్లోడ్ చేయాలని భోజనం చేసిన వెంటనే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. మొత్తానికైతే మంచిగా దీన్ని కలుపుకుని తగినంత ఆయిల్ పోసుకోవడమే అనమాట. ఇక్కడితో అయిపోలేదు, ఇలా మామూలుగా అందరూ చేసే ప్రాసెస్. మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది చిన్న ముక్కల పచ్చడి కాబట్టి పైనుంచి ఇంగువ, ఆవాలు, ఎండుమిరపకాయ, 4 మెంతి గింజలు కాచి ఆ నూనె కూడా యాడ్ చేస్తారనమాట. ఆ ఫ్లేవర్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. సో మామూలుగా అయితే ముందు పచ్చి నూనె కలుపుకుంటున్నాను, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని. మరి ఎక్కువ అయిపోయినా కూడా ఇది శాంపిల్ ఆవకాయ కదా, ఊరికే అలా నూనె మిగిలిపోయి వేస్ట్ అయిపోతుంది అంతే. దీన్ని మీరు ఉప్మాతో, అన్నంతో, దోశతో, దేంతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటుంటే నా భూతో నా భవిష్యత్ అన్నమాట. చూస్తున్నారు కదా, నాకు అసలు నిన్న ఈవినింగే అన్నం వండేసుకొని ఆ బేసన్లో తినాలన్నంత క్రేవింగ్ వచ్చింది. బట్ నిన్న డిన్నర్ వేరే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి అదేం చేయలేదు. ఇంకా దీన్ని ఒక 1 hour అలా వదిలేస్తే ఊరి చక్కగా నాకో జాడి, మా ఫ్రెండ్కో జాడికి వచ్చేసింది అనమాట. మొత్తానికి చిన్న ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వెరీ ఈజీ. 3 గ్లాసెస్ కారం తీసుకున్నా, 3 గ్లాసెస్ ఆవపిండి తీసుకున్నా, 2 గ్లాసెస్ ఉప్పు తీసుకున్నా. మనం ఆవపిండికి కారానికి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉప్పు అయితే తీసుకోకూడదు, కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఇలా చూస్తున్నప్పుడు అయ్యో నూనె సరిపోలేదు అనుకుంటున్నారా? ఏం కాదు, లోపల నుంచి ఊరుతుంది. ఇప్పుడు ఉప్పు అవన్నీ వేసి ఉంచాం కదా, అండ్ మోరోవర్ పైనుంచి తాలింపు కూడా వేస్తాం కాబట్టి క్విక్గా తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మొత్తానికైతే యమ్మీ టేస్టీ మామిడికాయ పులిహోర అయితే రెడీ, మామిడికాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్పైసీయర్ వర్షన్ చూసారు, ఇప్పుడు స్వీట్ వర్షన్ చూస్తారనమాట. మెంతి బద్దలు అని చేసుకుంటాము. గోదావరి జిల్లా వాళ్ళైతే మీరు ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ రెసిపీ కూడా చూసేద్దరు, వచ్చేసేయండి. బై ద వే, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం కెమెరాని తెగ తిప్పేసాం, అది వేరే విషయం. యాంగిల్ సెట్ చేసి ఫోటో తీయడం కోసం వర్కౌట్ అవ్వలేదు. వెల్, ఇక్కడైతే గుడ్ మిక్స్ చేసేస్తున్నాను వీటన్నిటిని. ఇంకా మెంతి ముక్కలు చూసేద్దామా? ఇంకొక 5 కాయల్ని చెక్కు తీసుకున్నాం అనమాట. చెక్కు తీసుకొని మళ్ళీ చిన్న ముక్కలుగానే తరుక్కున్నాం. ఇక్కడ సైజ్ ఆఫ్ ద ముక్కలు అన్నది మన ఆప్షన్ అనమాట. చిన్న ముక్కలు తరుక్కోవడం వల్ల
ఏదైనా దోశల్లో అట్లా తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ముందుగా అయితే చిన్న ముక్కలన్నీ తరుక్కుని ఒక బౌల్ వెజల్లోకి తీసుకుని దీంట్లోకి సాల్ట్ ఆ టీ గ్లాస్కి 3/4 యాడ్ చేశాను అనమాట. ఎక్కువ అక్కర్లేదు, చూస్తున్నారు కదా 3/4. అండ్ దీనికి మళ్ళీ మనం కొంచెం పసుపు కూడా వేసుకుంటాం. ఉప్పు పసుపు వేసుకున్నప్పుడు ఊరుతుంది, వాటర్ అంతా బయటకు వస్తుంది. అండ్ ఇదే స్టేజ్లో నేను బెల్లం పౌడర్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం ఇంగు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడే పచ్చి ఇంగు కాచక్కర్లేదు, చూసుకోండి. ఇంగు వేసేటప్పుడు జాగ్రత్తగా, లేదంటే చేదెక్కిపోతుంది. ఇది కొలత ఏం అవసరం లేదు, బెల్లం మీరు తీపి కోసం యాడ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ పచ్చడి ఎక్కువ నిల్వ ఉండదు కాబట్టి దీన్ని స్టోర్ చేసుకోవాలి రెఫ్రిజిరేటర్లో. సో దట్ అప్పుడు మీకు పాడవకుండా ఒక 3-4 డేస్ అలాగైనా ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ కొంచెం బెల్లం వేసాను, నాకు అప్పుడు అర్థమైంది 5 కాయలు కదా, కొంచెం ఉన్నదంతా వేసేద్దామని వేసా. కానీ నేను అర్థం చేసుకోండి ఏంటంటే కాయ బాగా పుల్లగా ఉంది, ఇప్పుడు బాగా ఊరుతుంది అన్న థాట్ రాలేదు. ఈలోపు పొయ్యి మీద మన మెంతులు 2 చెంచాలు, 1 చెంచా ఆవాలు, 25 ఎండుమిరపకాయలని వేయించుకుని ఆరబెట్టుకున్నాను. దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కలుపుతుంటేనే నా చెయ్యి గ్లాసీగా వస్తుంది అండ్ ఊట మంచిగా ఊరుతోంది అనమాట. అసలు మామిడల్లం తింటాం తెలుసా మీకు, సేమ్ అదే ప్రాసెస్ గుర్తొచ్చింది. మొత్తానికైతే మంచిగా ఈ మెంతి బద్దలు కూడా మీకు రెసిపీ షేర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. లాస్ట్ ఇయరే చేసి చూపిద్దాం అనుకున్నా, కుదరలేదన్నమాట. సో అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. మీరు ఇంకా ఏమేమి వెరైటీస్ చేస్తారు? చాలామంది పెసరావకాయ అని చేస్తారు, తురుము పచ్చడి చేస్తారు. బట్ మనం ఎప్పుడైతే రియల్గా మ్యాంగోతో పికిల్లా పెడతామో అవైతే మంచిగా పండుతాయి, మిగతావన్నీ ఇంకా తినడానికే పండిపోతూ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎండుమిరపకాయలు, మెంతులు అండ్ ఏమిటంటారు ఆవాలు వేసి వేయించుకున్నాను నూనెలో. తర్వాత సో ఇక్కడ ఆల్రెడీ ముక్కల్లో నుంచి వాటర్ వచ్చేసింది బెల్లం అన్నీ వేయడం వల్ల. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. అంతే, యమ్మీ టేస్టీ మెంతి బద్దలు ఆర్ మెంతి ముక్కలు అయితే రెడీ అయిపోతాయి. కొంచెం ఇక్కడ మీకు పల్చగా అయిన ఫీలింగ్ వస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ గుడ్. కాకపోతే ఇది చెప్పినట్టు నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా 2 ఫ్యామిలీస్కి కావాల్సినంత మేము 2 ఫ్రెండ్స్ బాటిలింగ్ చేసేసుకున్నాం అన్నమాట, స్టోర్ చేసేసుకున్నాము. సో ఇక్కడ కొంచెం మీకు లిక్విడీగా ఉంది కాబట్టి నేను ఆ పౌడర్ ఇంకొంచెం ఉంటే యాడ్ చేసేసుకున్నాను. ఒకవేళ పౌడర్ లేదనుకోండి, పైనుంచి రెడ్ చిల్లీ పౌడర్ కూడా 2 చెంచాలు యాడ్ చేసేసుకోవచ్చు థిక్నెస్ కోసం. మొత్తానికైతే సండే ఈ విధంగా ఈవినింగ్ని పచ్చళ్ళతో సరిపెట్టేసాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై దీస్ రెసిపీ.